ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం ఏపీ వ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక జెడ్పీటీసీ బరిలో 2050 మంది ఉన్నారు. ఇక ఎంపీటీసీ బరిలో 18782 మంది నిలిచారు. పరిషత్ ఎన్నికల్లోనూ భారీగా ఏకగ్రీవాలు జరిగాయి. 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 2371 ఎంపీటీసీ స్థానాలను అధికారులు యునానిమస్ గా ప్రకటించారు. పరిషత్ ఎన్నికల కోసం ఏపీ వ్యాప్తంగా 27,751 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,46,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు ఎన్నికల విధుల్లో 1,71,000 మంది సిబ్బంది ఉన్నారు. ఏపీలో 6,492 సమస్యాత్మక ప్రాంతాలను, 6,314 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 247 పోలింగ్ కేంద్రాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ఎన్నో ట్విస్టుల మధ్య పరిషత్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ను నిలిపివేయాలన్న సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ విచారణలో ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు మొగ్గు చూపడంతో పోలింగ్ కు గ్రీన్ సిగ్నల్ పడింది. దీంతో వెంటనే ఎస్ఈసీ అటు సీఎస్ తో పాటు కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగంతో మాట్లాడి పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. అయితే జనసేన, బీజేపీలు మాత్రం బరిలో ఉంటామని చెబుతున్నాయి. ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. అయితే 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక జెడ్పీటీసీ బరిలో 2050 మంది ఉన్నారు. ఇక ఎంపీటీసీ బరిలో 18782 మంది నిలిచారు. పరిషత్ ఎన్నికల్లోనూ భారీగా ఏకగ్రీవాలు జరిగాయి. 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 2371 ఎంపీటీసీ స్థానాలను అధికారులు యునానిమస్ గా ప్రకటించారు. పరిషత్ ఎన్నికల కోసం ఏపీ వ్యాప్తంగా 27,751 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,46,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు ఎన్నికల విధుల్లో 1,71,000 మంది సిబ్బంది ఉన్నారు. ఏపీలో 6,492 సమస్యాత్మక ప్రాంతాలను, 6,314 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 247 పోలింగ్ కేంద్రాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. నేటికి పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కర్నూలు నుండి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గుడ్ మార్నింగ్ శ్రావణి. కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళి పోలింగ్ కు సిద్ధమయ్యారు. ఓటర్లు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు మండలం బి తాండ్రపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే జనం సందడి ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం మనం ఉన్న పోలింగ్ కేంద్రానికి కేవలం ఒక్క ఓటర్ మాత్రమే లోపలికి వెళ్లారు. కేవలం పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. అంటే ప్రధానంగా ఇందుకు టీడీపీ
ఎన్నికల బహిష్కరణ ప్రధానంగా కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం బీతాండ్రపాడులో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ పోటీలో ఉంది. ఇక్కడ అంతో ఇంతో టీడీపీ గట్టి పోటీ ఇచ్చే ప్రాంతం కూడా ఇది. అయినా సరే ఇక్కడ పెద్దగా ఓటర్లు ఎక్కువగా కనిపించడం లేదు. టీడీపీ శ్రేణులు కూడా ఈ ప్రాంతంలో కనిపించడం లేదు. కేవలం వైసీపీ శ్రేణులు మాత్రమే పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్నారు. టీడీపీ అధిష్టానం ఎన్నికల బహిష్కరణకు పిలుపుని ఇచ్చిన నేపథ్యంలో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు కారణంగానే పోలింగ్ సందడి కనిపించడం లేదని తెలుస్తోంది. మిగిలిన జనసేన కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నామమాత్రపు పోటీలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం మీద పోలింగ్ ఏర్పాట్లయితే పూర్తిగా చేశారు. జిల్లాలో 54 మండలాలు ఉంటే 53 మండలాలకు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 16 జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. అందులో ఒక అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందిన అభ్యర్థి కూడా మృతి చెందాడు. ఆ జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇక 37 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా నంద్యాల జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. జిల్లా మొత్తం మీద 36 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు ఇక ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే 807 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఏకగ్రీవంగా 312 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 483 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నామినేషన్లు వేసిన తర్వాత 9 మంది అభ్యర్థులు మృతి చెందడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరగడం లేదు. మరో 3 ఎంపీటీసీ స్థానాలు కూడా ఆదోని మున్సిపాలిటీలో విలీనం అయిన కారణంగా ఆ 3 ఎంపీటీసీ స్థానాలు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. జిల్లా మొత్తం మీద 1763 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 11,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం మీద 11,000 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో భారీ బందోబస్తు కూడా ఉంది. ఎన్నికలు అంటే టీడీపీ ఎన్నికలు బహిష్కరించినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా పోలీసు చర్యలు చేపట్టింది. జిల్లాలో 133 పోలింగ్ కేంద్రాలు సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 89 ఉన్నాయి. అంటే కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాలు అంటే కరోనా నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. శానిటైజర్స్ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రం ముందు భాగంలో బాక్సులు ఏర్పాటు చేసి ఎవరైనా అంటే రద్దీ ఉన్న నేపథ్యంలో కూడా ఈ బాక్సుల్లో వరుసగా నిల్చోబెట్టి పోలింగ్ కేంద్రాల్లో వారికి ఓటు వేసే అవకాశం కలిగించే విధంగా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, శానిటైజర్ కూడా వినియోగించాలన్న నిబంధనలు చాలా ఖచ్చితంగా పాటిస్తున్నారు. మొత్తం మీద జిల్లా అంతటా కూడా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే ఎక్కడ కూడా ఓటర్ల సందడి ఎక్కడ ఉన్నట్టు సమాచారం లేదు. అన్ని చోట్ల కూడా ఏమాత్రం సందడి పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించడం లేదని సమాచారం ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది కర్నూలులో అది పరిస్థితి. ఇక గుంటూరు వెళ్దాం. అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. అక్కడ మా ప్రతినిధి రామారావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామారావు, అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ స్టార్టింగ్ అయిందా అక్కడ? రామారావు. శ్రావణి, గుంటూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం పెదకాకానిలో ఉన్నాం. పెదకాకానిలో చూసుకున్నట్లయితే పోలింగ్ ఏదైతే ఇప్పటికే ప్రారంభమైంది, ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆల్రెడీ క్యూ లైన్లో ఉన్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద గుంటూరు జిల్లాలో చూసుకుంటే 54 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఈ 54 జెడ్పీటీసీల్లో 8 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మొత్తం 45 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే సేవల్యాపురం టీడీపీ అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. మొత్తం 192 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగనే ఎంపీటీసీలు చూసుకున్నట్లయితే 805 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 226 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాల్లో అభ్యర్థులు చనిపోవడంతో ఎన్నికలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మొత్తం 571 స్థానాలు
స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ అభ్యర్థులుగా 1406 మంది పోటీలో ఉన్నారు. అలాగే మాచర్ల ప్రధానంగా చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో ఏకగ్రీవాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మాచర్ల అలాగే గురజాల నియోజకవర్గాల్లో జెడ్పీటీసీలు పూర్తిగా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, కారంపూడి, రణచింతల మాచర్ల నియోజకవర్గంలో ఈ 5 మండలాలు ఉన్నాయి. 5 జెడ్పీటీసీలు కూడా ఏకగ్రీవమై, అలాగనే ఇక్కడ ఎంపీటీసీలు కూడా పూర్తిగా ఏకగ్రీవమైన మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 70 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కేవలం ఒక దుర్గి మండలం ధర్మవరం ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరుగుతుంది. అలాగే గురజాల నియోజకవర్గంలో కూడా గురజాల పిడుగురాళ్ల జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. గురజాల ఎంపీపీ స్థానం కూడా ఇప్పటికే వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 12 ఎంపీటీసీ స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. పిడుగురాళ్ల మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాగే డెల్టా ప్రాంతంలో నిజాంపట్నం జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. నిజాంపట్నం ఎంపీపీ కూడా ఇప్పటికే వైసీపీ గెలుచుకుంది. దీంతో పాటు నరసరావుపేట నియోజకవర్గంలో నరసరావుపేట రూరల్ మండలం, రొంపిచెర్ల మండలం ఉంది. ఈ 2 మండలాల్లో కూడా దాదాపు మెజారిటీ స్థానాలకి చాలా దగ్గరలోనే వైసీపీ ఉంది. ఎందుకంటే రొంపిచెర్ల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉంటే ఆల్రెడీ 9 వైసీపీకి ఎగ్గరమైన. ఇక్కడ ఒక్క స్థానం వచ్చినట్లయితే ఎంపీపీ పదవి కూడా వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు నరసరావుపేట రూరల్ మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 8 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఒక్క స్థానం కనుక దక్కించుకున్నట్లయితే మిగతా 9 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్క స్థానం దక్కించుకున్నా కూడా ఇక్కడ వైసీపీ కైవసం అయింది. అలాగే జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం పోలింగ్ స్టేషన్లు 2470 ఉన్నాయి. అందుట్లో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా 652 గుర్తించడం జరిగింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా 524 పోలింగ్ స్టేషన్లు గుర్తించడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు 17 పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాలో చూసుకున్నట్లయితే 5000 మంది పోలీసులతో పరిషత్ ఎన్నికలకి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు అర్బన్లో 1100 మంది పోలీసులు, రూరల్లో 3900 మంది పోలీసులు, మొత్తం 5000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, రూట్ మొబైల్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే సిఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 18 మంది డిఎస్పీలు, 6 ఏఎస్పీలు, మొత్తం వీళ్ళంతా కూడా పూర్తిగా బందోబస్తులో ఉన్నారు. అలాగనే పోలింగ్కు సంబంధించి సిబ్బంది కూడా 13,587 మంది సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పీఓలు 2717 మంది, ఏపీఓలు 2715 మంది, ఓపీఓలు 8151 మంది, వీళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు. అయితే పోలింగ్ ప్రారంభానికి ముందే కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏదైతే రొంపిచెర్ల మండలం, రాజుపాలెం మండలం, రెడ్డిగూడెంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో నగదు పంపిణీ విషయంలో వైసీపీ అలాగనే టీడీపీలోని 2 వర్గాల మధ్య కొంత వివాదం చెలరేగింది. దీంతో అక్కడ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దాడులకు దిగడంతో అక్కడ 5 గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికల పోలింగ్ అయితే కొంత ఉద్రిక్తంగా పరిస్థితుల మధ్య ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. శ్రావణి. రైట్ రామారావు, థ్యాంక్ యూ. రైట్, ఇక విజయవాడ వెళ్దాం. అక్కడ పోలింగ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అక్కడ పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఎన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది? కృష్ణా జిల్లాలో మొత్తం పూర్తి స్థాయిలో అయితే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం గన్నవరంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. 7 గంటల సమయంకే ఓటర్లని ఓటు హక్కు వినియోగించడానికి లోపలికి అనుమతించడంతో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అయితే ప్రస్తుతం క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం గన్నవరంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, మాస్క్ ధరించి మాత్రమే వాళ్ళనే లోపలికి అనుమతిస్తామని చెప్పి ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూ లైన్ లో కూడా సర్కిల్స్ ను ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్స్ లోనే ఉండాలి, డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఖచ్చితంగా అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి అని మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే 41 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎందుకంటే మొత్తం 49 స్థానాలు ఉన్నప్పటికీ కూడా 3 స్థానాల్లో ఎన్నికలు జరగట్లేదు. 3 స్థానాల్లో అభ్యర్థులు
చనిపోయారు. అదేవిధంగా 2 స్థానాలు ఏకగ్రీవం. ఈ నేపథ్యంలో 41 స్థానాలకి మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలను కూడా పరిశీలిస్తే 812 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 89 స్థానాల్లో ప్రస్తుతం ఎన్నికలు నిలిపివేశారు. ఏకగ్రీవంగా 69 స్థానాలను ఏకగ్రీవం కూడా అయిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా 648 ఎంపీటీసీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూస్తే కొన్ని సెంటర్లు సమస్యాత్మకంగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించడం కూడా జరిగారు. ఎందుకంటే అక్కడ గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. 2 పార్టీల మధ్య కానీ అదేవిధంగా వ్యక్తుల మధ్య కానీ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను 870 గుర్తించారు. అక్కడ అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను 915 గుర్తించడం కూడా జరిగింది. ఇక్కడ అదనపు పోలీస్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వివాదాలు ఏమైనా వెంటనే అక్కడ సర్దుమణిగే పరిస్థితి ఉండాలి, పెద్దవవ్వకుండా వివాదాలు ఉండాలంటే వెంటనే స్ట్రైకింగ్ ఫోర్స్ ను కూడా అందుబాటులోకి కూడా తీసుకొచ్చారు. ఇక కమిషనరేట్ పరిధితో పాటు జిల్లా ఎస్పీ పరిధిలో కూడా ఈసారి ఈ మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికలను మినహాయిస్తే మిగతావన్నీ కూడా 2 ప్రాంతాలు, అటు కమిషనరేట్ లో ఇటు జిల్లా ఎస్పీ పరిధిలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల మీద అయితే ప్రధానంగా దృష్టి సారించారు. సాయుధ మొబైల్ పార్టీలను ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల ఎన్నికలు జరుగుతున్న చాట ఈ సాయుధ మొబైల్ పార్టీలను తిప్పడంతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్లను, నెగా టీములను కూడా ఏర్పాటు చేశారు. ఇక 6 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి ఇక పికెటింగ్లు కూడా అంటే పోలీస్ పికెట్లు కూడా కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక స్ట్రైకింగ్ ఫోర్సులు కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఓటు హక్కుకు సంబంధించి ఆ పోలింగ్ స్టేషన్ లో కూడా ప్రత్యేకంగా సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు గుర్తింపు కార్డులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ గుర్తింపు కార్డులు తీసుకొస్తే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తారు అనే అంశం మీద ఇప్పటికే ఒక క్లారిటీ కూడా ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాలకి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం కొద్దిసేపటి నుంచి మాత్రం పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఖచ్చితంగా లోపలికి ఎంటర్ అయ్యే సమయంలోనే కోవిడ్ కి సంబంధించిన నిబంధనలు పాటించాలని స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళని వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించిన బోర్డులను అన్నింటినీ కూడా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్కులు ఖచ్చితంగా ధరించి ఉండాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ పోలింగ్ కి సంబంధించి ముందే ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళందరినీ, సస్పెక్ట్ షీటర్లు ఉన్నారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశారు. అదేవిధంగా నగదు పంపిణీకి సంబంధించి వాట్సాప్ గానీ అదేవిధంగా గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి పూర్తి స్థాయిలో నగదు పంపిణీకి అరికట్టడానికి సంబంధించి కూడా ఫిర్యాదుల మీద వెంటనే చర్యలు తీసుకుంటున్నామని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎక్కడైతే నగదు పంపిణీకి సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కొంత వాళ్ళని ప్రలోభ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘాని ముమ్మరం చేశారు. నగదు పంపిణీకి సంబంధించిన పెద్ద ఎత్తున డబ్బును కూడా ఇప్పటికే సీజ్ చేయడం కూడా జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు కూడా రిస్ట్రిక్షన్ జోన్ గా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. పోలింగ్ కి వచ్చిన వాళ్ళు కూడా వెంటనే ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళిపోవాలి. అదేవిధంగా పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. వీటన్నిటి మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు వస్తాయి. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తును అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతుంది. 5 సమయం వరకు 5 లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రంలోకి వస్తారో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చేసిన పరిస్థితి అయితే జిల్లాలో ఉంది. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది మొత్తం అధికారులు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.